మన చిరంజీవి వాస్క్యులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్క్యులర్ అండ్ ఎండోవాస్క్యులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మెడికల్ ఆంకాలజీ రంగంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ గత దశాబ్ద కాలంలో దగ్గర లక్షల మంది పేషెంట్లను చూడడమే కాకుండా 25,000 కీమోథెరపీలు నిర్వహించారు డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్ గారు. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. డాక్టర్ శ్రీనాథ్ గారు, మీ ప్రిస్క్రిప్షన్ ఏంటి? వాట్ డూ యూ థింక్ ఈజ్ ఎసెన్షియల్ 100 ఏళ్ళు బ్రతకడానికి? నాకు కొంచెం డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంది. 100 ఏళ్ళు బతుకుతామా, 90 70 80? ఐ థింక్ ఇట్స్ రియలీ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. ఎందుకు అంటే మనం బెస్ట్ చేసినా కూడా ఐ థింక్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇస్ ప్రీఫిక్స్డ్ అని నేను అనుకుంటాను. మనం భూమి మీదకి వచ్చిన రోజే అది డిసైడ్ అయిపోతుంది. బట్ వాట్ వీ కెన్ డూ ఇస్ మనంతటా మనం దాన్ని ఇంకా తగ్గించకుండా ఉంటే చాలు. అది సో దానికి మనము వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. సో హెల్త్లో కూడాను 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్ అంటారు. కాబట్టి మీరు తీసుకునేది ఆహారము, సో అది మనలో కలిసిపోతుంది. కాబట్టి దాని మీద మనం జాగ్రత్తగా ఉండాలి. 2, మన బాడీ అనేది శ్రమ చేయడానికి తగ్గట్టుగా దేవుడు తయారు చేశాడు. సో మనం ఏం చేస్తున్నాం అంటే శ్రమ తగ్గించుకొని రోజు రోజుకి కంఫర్టబుల్ అయిపోతాం. సో శ్రమ చేయాల్సిన అవసరం ఉంది, చక్కగా తినాల్సిన అవసరం ఉంది. ఆ 2 చేస్తే కనుక యూ విల్ రీచ్ యువర్ టార్గెట్. ఎంత అనేది అది 100 అవ్వచ్చు, 110 కూడా అవ్వచ్చు. అది అవును. ఈ మధ్య విన్నాం కూడా, 110 years ఉండే ఒక ఆవిడకి ఒక కార్డియాలజిస్ట్ స్టెంట్ పెట్టారట. 106 సంవత్సరాలు. ఆ తర్వాత 4 ఏళ్ళు బతికట్ట ఆవిడ. సో ఏజ్ ఈజ్ జస్ట్ అ నెంబర్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 75 ఏళ్ళకి ఎన్నికల్లో పోటీ చేసి రకరకాల ఊళ్ళు తిరిగి స్పీచ్లు ఇచ్చేంత ఫిట్నెస్ ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాం. అలా అని ఇంట్లో పడుకొని ఇంకా ఏమి లేవలేక బలహీనతగా ఉండే వాళ్ళని చూస్తున్నాం. సో ఒళ్ళు శ్రమ చేయాలి, ఆహారం దగ్గర జాగ్రత్త పడాలి. ఆ 2 ప్రిన్సిపల్స్. ఉదాహరణకి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారంలో? ఆహారంలో ఎక్కువగా వైట్స్, ఏది తెల్లగా ఉన్నా అవాయిడ్ చేయమంటున్నారు. కాబట్టి షుగరు, ఎక్సెసివ్ సాల్ట్, తర్వాత మిల్క్ ప్రోడక్ట్స్ కూడా చాలామంది అవాయిడ్ చేస్తున్నారు. బట్ కర్డ్ ఈజ్ గుడ్ ఇన్ దట్ సెన్స్, ప్రోబయోటిక్స్ అవి ఉంటాయి కాబట్టి. సో వైట్స్ ఎక్కువగా తినకపోవడము. అంటే ఇక్కడ 2 విషయాలు. మనకు కావాల్సిందంతా మనం తినచ్చు, కానీ క్వాంటిటీ రెస్ట్రిక్ట్ చేయడం. సో ద పోర్షన్ కంట్రోల్ అంటారు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే మితంగా తింటే ఆహారం మనకి అమృతంలా పనిచేస్తుంది, అమితంగా తింటే విషంలా పనిచేస్తుంది. సో మితంగా తినడం ఒకటి. 2, ఈ మితం అనేది ఆహారం రిలీజ్ చేసే గ్లూకోజ్లో కూడా. సో గ్లూకోజ్ ఈజ్ ది మేజర్ ఫ్యాక్టర్ షుగర్కి. కానీ రేపు క్యాన్సర్ సెల్స్ అప్పుడు కూడా చాలామంది షుగర్ తినాలంటే భయపడుతున్నారు, క్యాన్సర్ ఏమైనా పెరుగుతుందేమో షుగర్ తింటే అని. అక్కడ షుగర్ ఎంత తింటున్నాం అనేది ఒకటి రెస్ట్రిక్ట్ చేసుకోవడము. 2, షుగర్ తొందరగా రిలీజ్ చేసే ఫుడ్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కన్నా కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే కొర్రలు అండ్ అదర్ మిల్లెట్స్. అవేంటంటే మీరు సేమ్ అమౌంట్ తిన్నా కూడా ది రేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్, అంటే గ్లూకోజ్ తొందరగా పెరగదు, షూటప్ అవ్వదు. సో అటువంటివి తినడం. సో అవి తినడం వల్ల బేసికలీ అడ్వాంటేజ్ ఉంది అనేది మనకు సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. అంటే ఆర్ బాడీ కెనాట్ టాలరేట్ స్పర్ట్ ఆఫ్ గ్లూకోజ్. ఒక్కసారిగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యే ఫుడ్స్ బర్గరు, పిజ్జా, బ్రెడ్, చిప్స్, సో ఇవన్నీ కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్, షుగర్లు బాగా స్పైక్ అప్ అవుతాయి. కాబట్టి ఆటోమేటికలీ మనకి దీర్ఘకాలం వాడడం వల్ల న్యాచురల్లీ తినడం వల్ల చాలా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ అవడం బాడీలో. సో వాటి వల్ల కూడా లాంగ్ టర్మ్లో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందా అంటే అలా ఏమి ఉండదు, తాగిన వాళ్ళకి రాదా అంటే అలా ఏమి ఉండదు. సో ఎక్కువగా ఇది ప్రిన్సిపల్స్ అనమాట. బట్ అందరికీ అలా వస్తుందా అది మనకు అవుట్లయర్స్ తీసుకోకూడదు. 95% ఆఫ్ ద టైమ్స్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్ గారు, చాలా కేసెస్లో మనకి ఇంకా హోప్ ఉండదు. బట్ హోప్ లేని కేసులో మనం ఎప్పుడైతే మీరు నయం చేసి వాళ్ళని బతికించారు, అటువంటి సందర్భంలో మీకు ఎంత తృప్తి కలిగి ఉంటుంది? సో అటువంటి ఒక సందర్భం మాకు చెప్తారా? చాలా సంతృప్తినిచ్చేది అందులో, ఎస్పెషల్లీ పీడియాట్రిక్ ఆంకాలజీ అంటే చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్. సో చిన్నపిల్లలకి యాజ్ పేరెంట్స్ మీకు తెలుసు, చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేం. అలాంటిది ఇమాజిన్ వాళ్ళకి క్యాన్సర్ డిటెక్ట్ అయింది అంటే ఫ్యామిలీలో ఉండే కమోషన్ కానీ వాళ్ళు అండర్గో అయ్యే ఎమోషనల్ ట్రామా కానీ మీకు అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నాను. సో అట్లా ఒక పిల్లవాడు కిడ్నీ ఫెయిల్ అవుతోంది అని చెప్పి చాలా హాస్పిటల్స్ తిరుగుకుంటూ వచ్చారు. కిడ్నీ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేకపోతుంది. సో అప్పుడు వెన్ హీ కేమ్ టు అస్, తన బ్లడ్ పరీక్ష చేస్తే దాంట్లో
క్యాన్సర్ కణాలలాగా డౌట్ వచ్చింది. దెన్ వీ డిడ్ సమ్ అదర్ అడిషనల్ టెస్ట్ లైక్ బోన్ మ్యారో టెస్ట్ అండ్ ఆల్ దట్. సో అప్పుడు బ్లడ్ క్యాన్సర్ ఉంది అని తెలియదు. అసలు అంత చిన్న పిల్లవాడికి ఎలా వచ్చిందండి? బ్లడ్ క్యాన్సర్స్ ఆర్ కామన్, ఫస్ట్ 10 years లైఫ్లో వస్తాయి అండ్ దే ఆర్ హైలీ క్యూరబుల్. సో మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక 8 out of 10 క్యూర్ అయిపోతారు. బట్ కిడ్నీ ఫెయిల్యూర్తో రావడం అనేది కొంత డిఫరెంట్ వే ఆఫ్ ప్రజెంటేషన్, చాలా కామన్గా జరిగేది కాదు. సో దీంట్లో ఏమైంది అంటే అతనికి ట్యూమర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ ట్యూమర్ కణాలు ఆటోలైసిస్ అంటే అవే పగిలిపోతున్నాయి, ఎక్కువగా ప్రొడక్షన్ అయిపోయి పగిలిపోతున్నాయి. సో ఆ ట్యూమర్లో ఉన్న కంటెంట్ అంతా కూడాను కిడ్నీస్లోంచి బాడీ ఎక్స్క్రీట్ చేయడానికి ట్రై చేసి ఆ కిడ్నీస్ అంతా జామ్ అయిపోయి హై క్రియాటినిన్ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ కిడ్నీ ఫెయిలింగ్, ఆ పిక్చర్ తోటి అతను వచ్చారు. సో అతను కూడా అడ్మిట్ అయింది నెఫ్రాలజిస్ట్ కింద యాక్చువల్లీ. సో వారికి ఇంకా వీళ్ళంతా చూశారు, నెఫ్రాలజిస్ట్ కూడా ఆన్సర్ దొరకట్లే అసలు, అంటే ఎందుకు అవ్వాలి ఇట్లాంటి పిల్లలు. దెన్ వీ డయాగ్నోస్ దట్ క్యాన్సర్ అండ్ వీ గేవ్ కీమోథెరపీ. దెన్ అగైన్ ఐసీయూలో పెట్టి కాస్త ఎక్కువగా సపోర్టివ్ కేర్ అది ఇవ్వాల్సి వచ్చింది. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ అంటే ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ రైడ్ పేరెంట్స్కి. వాళ్ళు ఈరోజు గడుస్తుందో లేదో అని చెప్పిన రోజులు ఉన్నాయి, రేపొద్దునకి మళ్ళా లేదు బాగయ్యాడని చెప్పి ఆనందంగా ఉన్న రోజులు ఉన్నాయి. అండ్ ది బెస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ వెన్ హీ గాట్ డిశ్చార్జ్డ్. అబ్బా అద్భుతం. అసలు ఈ రోజు గడుస్తుందో లేదో అనడానికి ఎలాంటి సిమ్టమ్స్ ప్రెజెంట్ అవుతాయి బ్లడ్ క్యాన్సర్లో? బ్లడ్ క్యాన్సర్లో ఇప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ గమ్స్, తర్వాత చిన్న దెబ్బ తగిలితేనే బ్లడ్ ఎక్కువగా కారడము, అట్లాంటి సిమ్టమ్స్ ఎక్కువ ప్రజెంట్ అవుతారు. ఈ బాబుకి అవన్నీ లేకపోయినా డైరెక్ట్గా కిడ్నీ ఎఫెక్ట్ తోటి ప్రజెంట్ అయ్యారనమాట. దట్ ఈస్ నాట్ అ వెరీ కామన్ థింగ్. బట్ కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు మనకు చాలా డిఫికల్టీ ఎక్కడ వస్తుందంటే, కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు మీరు యాంటీబయాటిక్ డోసులు మార్చి ఇవ్వాలి, కీమోథెరపీ డోసులు మార్చి ఇవ్వాలి. సో ఆ ఫైన్ బ్యాలెన్స్ అనేది ఉండాలి, ఎందుకంటే యూ కాంట్ గివ్ ది ఫుల్ డోస్ వెన్ కిడ్నీ ఆర్ లివర్ ఈజ్ ఎఫెక్టెడ్. సో ఆ సిచ్యువేషన్ ఒక టైట్ రోప్ వాక్లోంచి అతన్ని బయటికి తీసుకొచ్చిన రోజు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ మచ్ ఇమెన్స్. అంటే నెక్స్ట్ రోజు గడుస్తుందా లేదా అని ఎన్నోసార్లు చెప్పి తర్వాత అతను బయటికి వచ్చినప్పుడు వీ ఫెల్ దట్ హ్యాపీనెస్. ఎందుకంటే డే ఇన్ డే అవుట్ అతనితో ట్రావెల్ చేసి, ఫ్యామిలీతో ట్రావెల్ చేసి, సో ఇందుకు కదా మనం మెడికల్ ఆంకాలజీలోకి వచ్చింది అని అనిపించిన రోజుల్లో అదొకటి అనమాట. ఇప్పుడు ఎంత వయసు ఉంటుందో బాబుకి? అతను వచ్చినప్పుడు 3 years అతని ఏజ్, ఇంకొక 3 years, ఇప్పుడు 6 years. 6 years. సో అతను వచ్చినప్పుడు 3 years, ఇప్పుడు 6 years ఉంటాడు. 3 ఏళ్ల పిల్లవాడికి అంత పెద్ద వ్యాధి రావడం ఏంటండి? ఎంత ఇది ప్రకృతి నిజంగా దేవుడు కోపం వచ్చిందా, దేవుడిని ఇంత ఇలా ఎందుకు చేశాడని అనుకోక మానరు ఎవరు. ఎందుకంటే అంత చిన్నప్పుడు మనమైతే ఏదో పెద్దవాళ్ళు లైఫ్ స్టైల్ బాగాలేదు, వెయిట్ ఎక్కువ పెరిగిపోయావు, సిగరెట్ కాల్చావు, మందు తాగావు, ఇవన్నీ చెప్తాం. పిల్లాడికి ఏం చెప్తామండి? ఏ పాపం చేయనివాడు. అండ్ ది ఎర్లియస్ట్ ఏజ్ వేర్ ఐ గివ్ కీమోథెరపీ వాజ్ అరౌండ్ 9 months బేబీ. ఎలా తట్టుకుంటారండి బుజ్జి ప్రాణాలు? అంటే యాక్చువల్లీ ఇట్స్ ది కాన్వర్స్, పిల్లలకి తట్టుకునే కెపాసిటీ ఎక్కువ. అవునా? పెద్దవాళ్ళకన్నా కూడాను దేర్ కెపాసిటీ టు టాలరేట్ ఎనీథింగ్ ఈజ్ మచ్ మోర్. ఎందుకంటే తొందరగా వాళ్ళకి రీజనరేషన్ కానీ అంత గ్రోయింగ్ ఏజ్ కదా, సో దే టాలరేట్ ఇట్ వెల్ యాక్చువల్లీ. బట్ ఆ ఏజ్లో అసలు ఆ డయాగ్నోసిస్ చెప్పడం కానీ, అది రిసీవ్ చేసుకోవడం కానీ, ఆ ట్రీట్మెంట్లు అసలు ఇవ్వాలని అంటే కీమోథెరపీ అసలు పెద్దవాళ్ళకి ఇస్తానంటేనే కొంచెం హడలిపోతారు. అటువంటిది పిల్లలకి ఇస్తున్నారు అంటే ఇంకా పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అనేది మనం గమనించాలి. సో వీ హ్యావ్ టు బీ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ కేర్ఫుల్ వైల్ టాకింగ్ టు ది ఫ్యామిలీ అనమాట. సో అట్లాగా అండ్ వీ హ్యావ్ టు బీ ఆల్సో మన మానిటరింగ్ కూడా అట్లీస్ట్ 2 to 3 times ఎక్కువగా ఉంటుంది పిల్లల్ని అడ్మిట్ చేసినప్పుడు కంపేర్ టు అడల్ట్స్. ఏం లేదు, బికాజ్ వాళ్ళకి చెప్పుకోలేరు. మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలకి ఏదైనా ఏడుస్తారు తప్ప చెప్పుకోలేరు. సో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఫిజిషియన్ మీద ఉంటుంది. ఇది పిల్లవాడిని చూసి ఇతను ఏడుస్తున్నాడు, ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్, అది కనిపెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఫిజిషియన్ మీద పడుతుంది కంపేర్ టు అడల్ట్స్. ఎందుకంటే అడల్ట్స్ అంటే వాళ్ళు చెప్తారు నాకు వామిటింగ్ వస్తుందనో లేకపోతే పెయిన్ ఉందనో చెప్తారు. వీళ్ళు ఏంటంటే 3 years, 2 years, 9 months అయితే ఇంకా వాళ్ళు ఏడవడం తప్ప వాళ్ళు క్లియర్గా డిఫైన్ చేయలేరు ప్రాబ్లమ్ని. సో అక్కడ కూడా మన ఎక్స్పర్టీస్ అనేది, ట్రైనింగ్ అనేది ఉపయోగపడుతుంది. చాలా మీకు చాలా కష్టతరమైన జాబ్. ఎందుకంటే కష్టతరం, కానీ అది అండర్గో అవుతే దాని సాటిస్ఫాక్షన్ బోత్ ఫర్ ది ఫ్యామిలీ అండ్ డాక్టర్ ఇస్ వెరీ హై. వెరీ వెరీ.